భారతీయ జనతా పార్టీ మాత్రమే కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందపెట్టగలదనే విశ్వాసం కలిగించాలి. నా ఎజెండా అది. కాంగ్రెస్ పార్టీ కాదు అని చెప్పడం నా ఎజెండా. నాకు తెలియదు అక్కడ ఎవ్వరు లేరని. ఒక్క మనిషి లేడు. మీకు నమ్మరు. ఒక్క మనిషి అంటే చాలా తక్కువ. మీకు తెలుసు 1450 1500 ఓట్లు అంటే ఇండిపెండెంట్ ఏర్పడితే కూడా వస్తాయి 1500 ఓట్లు. ఒక్కోసారి నోటా కూడా వస్తాయి 1500. ఏమీ లేకుండే శూన్యపై ఎందుకు పోయినాం అంటే ఒకటి ప్రజలు నమ్ముకున్నా కాబట్టి. ప్రజలకు ఈటల రాజేందర్ తెలుసు అనేటువంటి భావన ఉంది కాబట్టి పోయినా నేను. మీకు తెలియదు అక్కడ ఏం జరిగిందో చెప్తే మీరు పరిచయం అవుతారు. ఏ మనుషులైతే నా దగ్గరికి వచ్చి ఏడ్చిండ్రో, ఏ వర్గ ప్రజలైతే నా దగ్గరికి వచ్చి మీరు రావాలని చెప్పి నన్ను అడిగిండ్రో, వాళ్ళని నేను అడిగినా మీరు తట్టుకోలేదని చెప్పి అడిగినా. నేను 10,000 మంది ఒక జైనింగ్ సభ అయింది. ఫస్ట్ ఇంటర్ రోజులో 10,000 మందితో ఒక జైనింగ్ సభ అయింది. 10,000 మంది జైనింగ్ సభ పెడితే 45 నిమిషాల ఉపన్యాసం ఇచ్చింది. మీరు నన్ను రమ్మంటున్నారు కానీ నేను రావాలంటే మీకు ఆ శక్తి ఉందని చెప్పి అడిగిన. నేను తట్టుకునే దమ్ముందని చెప్పి అడిగిన. ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్ ఇది. అక్కడేంటో ఎవరినో పెట్టిండి వేరే విషయం, కానీ ఇక్కడ ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్ ఇది. అక్కడ ఓడిపోతానని చర్చ జరుగుతుంది, అక్కడ స్థానికుడు కాదని చర్చ జరుగుతుంది. మరి నేను స్థానికుడు కాదు ఇక్కడ, మరి నన్ను రమ్మంటున్నాను అంటే 45 నిమిషాలు చెప్పి మాట్లాడినాను. ఓ 2 చేతులు ఎత్తిండ్రు. మీరు తప్పకుండా మేమే గెలిపించుకుంటాం, హుజరాబాద్ కంటే ఇది చైతన్యవంతం అన్నీ చెప్పాను. నేను ఇవన్నీ ఉంటాయో ఉండవో తెలియదు, సరే నిర్ణయం తీసుకున్నా వచ్చినా అని చెప్పినాం. ఇక ఒక 4 రోజుల ముందు అక్కడ జరిగిన విధ్వంసం ఏంది మీరు హుజరాబాద్ కూడా చవిచూడలే, గుర్తుపెట్టుకోండి. మామూలుగా జరగలేదు అక్కడ. నేనేమో ఇటు వచ్చిన 27 దాకా అమిత్ షా గారి మీటింగ్ ఇటు వచ్చిన. వాళ్ళు ఒక ప్రచారం కూడా చేశారు. ఈటల రాజేందర్ గారు అక్కడ రాజీ పడ్డరు, కేసీఆర్తో రాజీ పడ్డరు, వాళ్ళ గురువును గెలిపించే ప్రయత్నం చేస్తున్నటువంటి పెద్ద ప్రచారం 2 రోజులు చేస్తే అయ్యో గట్టెట్లా అని చెప్పి మళ్ళీ 28 మళ్ళీ నేను మళ్ళీ గట్ల కాదని చెప్పి నా శక్తి ఎంత ఉందో అంత దారపోసే ప్రయత్నం చేశాను. ప్రజలకు ఏం కావాలనో అదంతా కూడా దారపోసే ప్రయత్నం చేశాం. సరే పోయింది. అక్కడ పోవచ్చు, ఇక్కడ పోవచ్చు, ఇక్కడికి వెళ్తానో వాళ్ళు అనుకోవచ్చు, అక్కడికి వెళ్తానో వీళ్ళు అనుకోవచ్చు. సరే ఎవరెవరు పని చేసిండ్రు, ఎవరు పని చేయలేదు, ఇవి నేను చెప్పేంత చిన్నవాడిని కాదు, కానీ నాకు తెలుసు ఎవరు పని చేసిండ్రు, ఎవరు పని చేయలేదు, ఎవరు మీద చేసిండ్రు, ఇవన్నీ తెలియకుండా ఉండదు. చాలామంది ఎందుకో నేను ఓడిపోయినా, నేను నాకు ఒక్కరికే వస్తా. ఇవాళ ఎవరు అంటున్నారు, ఇంతకుముందు రాజ్ కమల్లో ఇంకెవరు అంటున్నారు, నాకే కాదు అవమానం. 2021లో గెలిచిపించినాడు, మిమ్మల్ని ఆకాశాన్ని ఎంత ఎత్తుకున్నారు గుర్తుపెట్టుకోండి. నాకు రాలే కీర్తి, మీకు వచ్చింది. హుజరాబాద్ అనగానే ఎక్కడికి పోయినా మీకు ఇంత గౌరవం పెరిగింది. అమెరికా నుంచి ఫోన్ చేసినా, ఇంకో దగ్గర నుంచి ఫోన్ చేసినా మీకు ఆ గౌరవం దక్కింది. ఇవాళ మేము అంటలేరా అనకుండా పోతే? ఏ పార్టీలోనే కావచ్చు కాక, నాకు తెలిసి అన్ని పార్టీలలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వాళ్ళు భారతీయ జనతా పార్టీ కావచ్చు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, రాజేంద్రని ఎందుకు కొడుకుంటున్నా అంటారు మీరు. రాజేంద్రన్న కొట్లాడుతున్నాడు, ఫైటర్. రాజేంద్రన్న స్వార్థం కోసం చేయలే, రాజేంద్రన్న ఫైటర్. ముఖ్యమంత్రి ఎవరి నా పాలసీ, అది పార్టీ పాలసీ ఉంటుంది. ఎవరిని ముఖ్యమంత్రి చేయాలి, ఏ వర్గాన్ని ముఖ్యమంత్రి చేయాలి, అది పార్టీ పాలసీ ఉంటుంది. దానికి నేనేదో వచ్చేసినట్టుగా నేను ఎన్నడూ నా జీవితంలో ఒకరి మీద నేను కాంపిటీట్ చేసేటోడు కాదు, ఒకరు కాంపిటీటర్ అని కూడా అనుకుంటాడు కాదు. నేను నా శక్తి మీద నా నమ్మకం ఉన్నోడిని, నా పనితనం మీద నమ్మకం ఉన్నోడిని, నాకు అచంచల విశ్వాసం ఉన్నోడు కాబట్టి నాకు గీన అవుతాడు, గాయన అవుతాడు, గవన్నీ ఎందుకుంటే చెప్పండి. ఈటల రాజేందర్ అంటాడు, సరే ఇవాళ కావచ్చు, కానీ ఓడిపోయినా గెలిచినా నేనెవరినో తెలంగాణ సమాజానికి స్పష్టంగా తెలుసు, తెలియకుండా లేరు. నేను ఎక్కడికి పోయినా, ఆదిలాబాద్ నుంచి అలంపూర్కు పోయినా, భద్రాచలం నుంచి వెళ్ళి పరిగికి పోయినా, కారు దిగగానే ఒక 10 మంది జమ అయ్యి ఒక ఫోటో కొట్టుకొని పోతా అంటారు. పెట్టుకోండి, నాలాంటి వాడి జీవితం ధన్యమైంది. పదవులు ఎంత గొప్ప అనేది, ఎంత గొప్పగా నిర్వహించినది ప్రజలు చూస్తారు. ఇవాళ నేను ముఖ్యమంత్రి గారిని 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అయ్యాడు. 2014లో కేసీఆర్ గారిని తెలంగాణ గాంధీగా చెల్లమని అయ్యాడు. ఇవాళ అంటారు ఎవరైనా గాంధీ అని? ఇవాళ ఎంత తిట్టుకుంటారు చెప్పండి. అంటే ఎన్ని సంవత్సరాలు పదవిలో ఉన్నావు, ఎంత గొప్ప పదవిలో ఇంపార్టెంట్ కాదు, ఎంతమంది ప్రజల ప్రేమను పొందినమనేదే గీట్రా అని చెప్పి నేను అంటున్నాను. ఇవాళ నాదే మస్కబారులే, మస్కబారుతో ఉన్న రాజకీయ నాయకులు కొన్నాళ్ళు సంతోషపడుతుండొచ్చు, ఉదయం పెద్ద తురుముకాని అనుకున్నా ఓడిపోయింది అని చెప్పి అనుకోవచ్చు. కానీ ప్రజలలో మాత్రం ఇవాళ హుజరాబాద్ ఓడిపోవచ్చు, గజ్వేల్లో ఓడిపోవచ్చు, కానీ 119 నియోజకవర్గాల ప్రజలు మాత్రం
ఈ రెండింటి పక్కకు పెడితే అయ్యో గిట్టెట్లా అని చెప్పి బాధపడేవాడు తప్ప మంచిగా అయిందనేవాడు మాత్రం మనిషి లేడు, గుర్తుపెట్టుకోండి. అది వత్తగా రాలే, అది ఉత్తగా రాలే. నేను అందుకని నా జీవితం గెలుపడంతో ముడిపడి లేదు. నా జీవితం ఆల్రెడీ ధన్యమైపోయినట్టుగా నేను భావిస్తాను. ప్రతి మనిషికి ఒక గొప్పగా గుర్తుండే క్షణాలు ఉంటాయి. నీ గొప్పగా గుర్తుండే మధుర క్షణాలు ఏమైనా చెప్పి నన్ను అడిగితే నేనంట తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పెట్టిన బిల్లు మీద నేను ఆవిష్కరించినటువంటి ఆ ఆత్మగౌరవ బావుట నా జీవితంలో మలుపురానికి గిట్లా అని చెప్తాను. అది ఎంత పెద్ద పదవి వచ్చినా దానికంటే గొప్పది కాదని చెప్పి అనుకుంటాం. నేనేమంటున్నా, సరే నాకు తెలుసు, అన్నీ తెలుసు. కొత్త ఏందో పాత ఏందో, గులిగిటోడు ఎవడో గురవడు ఎవడో, సాడిసాడుకు పోయి ఒడగొట్టాలి అని చెప్పి పట్టుబట్టినోడు ఎవడో, మఫ్టీలలో పోయి అంటే డ్రెస్సులు మార్చుకొని పోయి రాత్రి రాత్రి చేసినోడు ఎవడో, ఇవన్నీ తెలుసు నాకు. కానీ కుట్రదారులు ఈ చిల్లర పని చేసే వాళ్ళు ఎప్పుడు పైకి రారు, గుర్తుపెట్టుకోరు. గట్లే ఉండిపోతారు, ఎవరు రారు, పైకి రారు. అందుకని నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను, హుజరాబాద్ ప్రజలకి నేను రెండు విషయాలు చెప్పదలుచుకున్నా. పాతగా ఎట్లయితే మళ్ళీ పనిచేసినామో మళ్ళీ గదే పద్ధతిలో పనిచేసే ప్రయత్నం చేస్తా. ఎక్కడ లోటు రాకుండా చూస్తా. నాకు ఇలా ఎమ్మెల్యే ఉంటేనే నాకు సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది, నా ఎమ్మెల్యే ఉంటేనే ఇది వస్తుంది, గంత ఉన్నోని కాదు. నాతో అనేక మంది పనిచేసిన ఉంటారు. మానవ సంబంధాలు ఇంపార్టెంట్. నాకు పార్టీ సంబంధాల కంటే మానవ సంబంధాలు ముందుగా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మానవ సంబంధాలు లేని మనిషి కాడని చెప్పి నమ్మేటోడు. కాబట్టి డెఫినెట్గా రాబోయే కాలంలో నాకున్న శక్తి మేరకు నాకున్నటువంటి పలుకుబడి మేరకు ప్రజలకు సేవ చేసే ప్రయత్నం చేస్తా అని చెప్పి మీకు మనవి చేస్తూ, తప్పకుండా నేను ఏం చేయాలనేది నేను నిర్ణయించుకొని మళ్ళీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తా అని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, భారత్ మాతాకి జై. భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా